హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. బెండకాయ టమాటా కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. బెండకాయ అండి ఒక 150-200 గ్రామ్స్, ఒక 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పోపు గింజలు, సాల్ట్, ఆయిల్, ఆనియన్స్ అండ్ కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఓకే అండి, స్టవ్ వెలిగించుకున్నా. నేను ఆయిల్ వేస్తున్నా 3 స్పూన్స్. ఎండుమిర్చి, పోపు గింజలు. ఇది పులుసు కర్రీ కదండి, ఇంగు కూడా బాగుంటుందండి. దీంట్లో వేసుకుంటే కొంచెం ఇంగు వేద్దామండి. టమాటా వేస్తున్నాం కదా, కొంచెం ఇంగు వేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం అది తగ్గుతుంటే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు అండి, బెండకాయ కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. బెండకాయ తినడం వల్ల కూడా. మనం బెండకాయతో వడలేసామండి మన దాంట్లో ఛానల్లో. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు. రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తున్నాండి, చూడండి కొద్దిగా. మళ్ళీ తర్వాత కొంచెం వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. అది మంచి కుక్ అయినాక మూత వేసేద్దాం. ఓకే అండి, టమాటా ఉడికింది, చూద్దాం. ఓకే అండి, మంచి కుక్ అయింది. ఇప్పుడు మనం ఈ బెండకాయలు వేసేద్దాం. ఈ బెండకాయలు కూడా మంచిగా దీంట్లో ఈ టమాటాలో మంచి మగ్గాలండి. ఎవరికన్నా కావాలంటే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు అండి, ఇట్లానే వద్దు అనుకుంటే. కానీ ఇది కొంచెంసేపు అయితే ఇలా వాటరీగా లూజ్గా వచ్చేస్తుందండి. మనం సిమ్లో మూత పెట్టి కుక్ చేస్తే బాగా వచ్చేస్తుంది. ఓకే అండి, చూద్దాం. బెండకాయ టమాటా భలే అయిందండి, చూడండి. మనం కారం అవన్నీ వేసేసి సిమ్లో పెట్టేద్దామండి. కారం మీరు ఎవరు ఎంత తినగలిగితే మీ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళే వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ ఇందాక కొంచెం వేసా కదండి, మళ్ళీ ఇంకా కొంచెం వేస్తున్నా అండి. ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసండి కొన్ని, కారం, ఉప్పు వేసండి. కొంచెం సిమ్ పెడదామండి. సిమ్లో పెట్టేస్తే వాటర్ వస్తుందండి మనకి. మీరు కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఎవరన్నా, నేను కూడా కొంచెం వేద్దామని చూస్తున్నాండి. చూద్దాం ఇప్పుడు. ఒక 2 నిమిషాలు ఇది కారం ఇవంతా మగ్గిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ అవుతుంది కొంచెం. మూతకి అండి ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. మంచిగా అయింది చూడండి. నేను చెప్పిన కదా, కారం మనం అవన్నీ వేసి పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చాలాసేపు ఇలా లిక్విడ్ అవుతుందండి మనకి. ఇది ఇలా రెడీ అండి కర్రీ. బెండకాయ టమాటో కొత్తిమీర. కర్రీ రెడీ అండి. స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఇంకా
మంచిగా ఆయిల్ ఇట్లా సపరేట్ అయింది కదా, బంద్ చేస్తున్నాండి. ఓకే అండి, టేస్ట్ చేద్దాం మనం. కాలుతుంది, రైస్ కాలుతుంది, కర్రీ కాలుతుంది, బెండకాయ టమాటా. సూపర్ అండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్. బెండకాయ ముక్క తిందామంటే కాలుతుంది, అందుకే సూపర్ అండి, చాలా బాగుంది. బెండకాయ టమాటా కర్రీ సూపర్ ఉందండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.